హిమాయత్ సాగర్ జలాశయం నుంచి భారీగా వరద రావడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నది పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. సొంత గూడులేని తాము ఎక్కడికి పోవాలంటూ ముసారాంబాగ్ ఏరియాను మూసీ పక్క గుడిసెల్లో ఉన్న పేదలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవి, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. హిమాయత్ సాగర్ కి 8 గేట్లు తెరవడంతో సుమారు 10,000 క్యూసెక్కుల నీళ్లు మూసీలో ప్రవహిస్తుంది. చూడొచ్చు, మూసీలో అడపదడపగా వెళ్లేసినట్టు వరద ఇప్పుడు ఏకంగా భారీగా ప్రవహిస్తుంది. వేగంగా నీళ్లు వెళ్తున్నాయి. ఇప్పుడు మనము ఈ ముసారాంబాగు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఈ రూట్ లో వెళ్ళినట్టు అటు జేసీబీ పనులు కూడా చేపట్టింది. ఎప్పుడు చెత్త అప్పుడు థర్మకోల్ కావచ్చు, ప్లాస్టిక్ వస్తువులు, గుర్రపు డెక్క అంతా తొలగించడానికి పాల్పడేది. ఎందుకంటే 10,000 క్యూసెక్కులు వస్తే ఇది మొత్తం నిండుకొని ఈ విధంగా ఈ చుట్టుపక్కల మూసీ పరివాహక ప్రాంతం అంతా కలుపుకొని అటు ఇటు అంటే మూసీ నది మొత్తం ఉధృతంగా ప్రవహించేటువంటి అవకాశాలున్నాయి. ఇటు చూడొచ్చు, ఒకసారి ఇటు తిప్పండి కెమెరామెన్ గారు, ఇటు చూపించండి. ఈ విధంగా మూసీ పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ విధంగా పేదలు, అభాగ్యులు ఈ విధంగా గుడిసెలు కావచ్చు, ఈ విధంగా రేకుల షెడ్లు ఈ విధంగా వేసుకొని వీళ్ళు జీవనం చేస్తుంటారు. చిన్న చిన్న పిల్లలతోటి ఈ విధంగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లాలంటే కూడా అధికారులు సూచనలు చేశారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నుంచి వరద వెళ్ళేట్టుగా అంటే ఇక్కడ నుంచి వెళ్తుంది, ఈ విధంగా వెళ్తుంది. ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేట్టుకు అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఏంటమ్మా మీకు ఇక్కడి నుంచి వెళ్ళేట్టుకు అవకాశం అధికారులు? ఇండ్లు లేవు సార్, మాకు ఇండ్లు లేవు. ఏడ కావాలి సార్ చెప్పండి. సచ్చేది ఒకటే ఉంది, మాకు ఇండ్లు లేవు సార్. ఏడలేవు. ఇక్కడ హైదరాబాద్ లో సొంత ఇల్లు లేదు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం, అది క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఒక్కటి ఇయ్యలేరు. ఏ గవర్నమెంట్ మారినా ఏది ఇయ్యలేరు సార్. ఏడు పోయినా కిరాయి కట్టుకో, కిరాయి 5,000 కట్టలేక ఇంత దూరం వచ్చి పొట్ట చేలు పట్టుకొని ఒక పిల్ల ఈడ ఒక పిల్లగాడ ఆడ ఓ రోజు మూసీ నది ఆ విధంగా చాలా భయంకరంగా ఇంకా మీరు మీ గవర్నమెంట్ ఆదుకోకపోతే మేము ఇంక ఎటు పోతాం? పేద ప్రజలు మీరే చెప్పాలి సార్. నీళ్ళు ఇక్కడ వరకు వస్తాయంటారు, మరి ఎట్లా పరిస్థితి? మాది ఏదైనా పోతే ఇప్పుడు పరిస్థితి అది ఏం లేకనే మేము ఇక్కడ అక్కడ ఉరుకులాడుతున్నాము. ఈ విధంగా చిన్న చిన్న పిల్లలు ఈ విధంగా ఇక్కడ పిల్లలను చూపించండి, అక్కడ మూసిని చూపించండి. ఇగో ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీళ్ళంతా గుడిసెలు వేసుకుని ఉన్నారు. ఈ గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. ఈ పక్కన మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మరింత పెరిగేట్టుకు అవకాశం కూడా ఉంది. ఈ పక్కనే వీళ్ళు ఉండటంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న పలంగా మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తలదాచుకోవాలి, మాకు భయం అవుతుందంటూ అధికారులు ఈ విధంగా చూపించాలి, ఎక్కడన్నా మాకు స్థావరం చూపించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న జనం. కేవలం సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.